మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రెసెంట్ మనం శ్యామ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. ఇంటి చుట్టుపక్కల మహిళలంతా కూడా ఉన్నారు. ఖచ్చితంగా, ఎందుకంటే వీళ్ళంతా శ్యామ్ కుమార్, ఐశ్వర్య వాళ్ళ పెళ్లికి వెళ్లారు. వాళ్ళ చేతులతో అక్షింతలు వేశారు. పెళ్లి భోజనం కూడా చేసి వచ్చారు. చూడ ముచ్చటైన జంట అని వాళ్ళ దీవెనలు కూడా ఇచ్చి వచ్చారు. కానీ కొద్ది రోజులకే మనం అనేక సందర్భాల్లో చూస్తున్నాం, వివాహ వ్యవస్థ ఎట్లా మారిపోతుందంటే ఏం జరుగుతుందో తెలీదు. కారణాలు కూడా అంత బలమైనవి కాదు, ఎందుకో విడిపోతున్నారు. అలాంటి సిచ్యువేషన్ ఈ కుటుంబానికి రావటం, ఇప్పుడు వీళ్ళంతా కూడా సపోర్ట్ గా నిలబడుతున్నారు ఈ ఫ్యామిలీకి. ఒకసారి మాట్లాడదాం. మామూలుగా పక్కింట్లో పెళ్ళైంది అబ్బాయికి, కొత్త కోడలు వచ్చింది, ఒకసారి చూసి వద్దాం రండి, ఇలా అనుకుంటూ ఉంటాం కదా మనం. ఏమైంది అసలు మీరు చూసినప్పుడు కానీ, పెళ్లికి వెళ్ళారు కదా, ఏంటి అమ్మాయి పరిస్థితి? అమ్మాయిని ఆ పెళ్లిలో చూస్తాం మేము ఫస్ట్. నెక్స్ట్ మళ్ళీ ఆ అమ్మాయి సారీ తెచ్చినప్పుడే చూసాం. ఆ అమ్మాయి ఉన్నది ఒక వారం రోజులే. సారీ అంటే స్వీట్ అవి పట్టుకొని వచ్చారు ఒక రోజు అంతే. ఇంకా అక్కడి నుంచి మేము అసలు చూడలేదు ఆవిడని. ఎవరితో మాట్లాడడం కానీ ఏమీ లేదు ఆవిడ. ఇప్పుడు ఎంత బిజీ అయినా కొత్తగా పెళ్ళైందంటే ఒక 10 రోజులు అయినప్పుడు ఉంటారు కదా, అట్లా ఉన్నారా? అస్సలు లేరు, అస్సలు లేరు. ఒక వారం రోజులు ఉన్నట్టున్నారు. అది కూడా మాకు అసలు ఆవిడ చూడలేదు మేము అసలు. ఆ పెళ్లి రోజు చూసాం వెళ్ళి, ఒక రోజు అందరికి స్వీట్ తెచ్చి ఇచ్చారు అంతే. అంతకు మించి మేము ఆవిడ చూడలేదు. పెళ్లికి వెళ్ళినప్పుడు ముందు అబ్బాయి అమ్మాయి ఎలా ఉన్నారు, వాళ్ళిద్దరూ బాగుంది, చూడముచ్చటైన జంట, ఇలాంటివి మాట్లాడుకుంటూ ఉంటాం కదండి. మీరు కూడా పెళ్లికి వెళ్ళినప్పుడు చూసినప్పుడు ఏమనిపించింది? మంచి కోడలు వీళ్ళ ఇంటికి వచ్చింది అట్లా అనిపించింది? నాకైతే మాత్రం పెళ్లికి వెళ్ళలేదమ్మా, ఎందుకంటే మేము ఆ రోజు ఊర్లో లేము, కొంచెం బయటకు వెళ్ళాం. కాకపోతే మాకు తెలిసిందల్లా ఒకటి ఏంటంటే కంప్లైంట్ ఇచ్చిందని సంగతి అమ్మాయి తెలియదు. తర్వాత బాబాయ్ వాళ్ళకి చెప్పలేదంట. ఆ అబ్బాయి ఒకటే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళ ఫ్యామిలీ మీద వాళ్ళ అమ్మ నాన్నకి అంతే లాన్న కొంచెం ఆర్ట్ వేసేంట అనమాట. బాగోదు కదా, ఒకవేళ ఏటైనా అవుతుందేమో అని చెప్పడం మానేశాడు. ఆ తర్వాత కొద్ది రోజులైన తర్వాత ఉండబెట్టలేక చెప్పాడు అలా అంతని. ఆ విషయం తట్టుకోలేక అతను పడిపోయాడు అనమాట. ఆ రోజైతే మాత్రం డాక్టర్ గారిని అట్టి కూడా తీసుకొచ్చి అన్ని చేశారనమాట. అవన్నీ మేము కూడా అందరం చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి మేము కూడా చాలా బాధ అనిపి, ఎందుకంటే ఎలాగైందంటే బాధ అనిపిస్తుంది కదా. అవి విని మేము అందరం చుట్టుపక్కల నుంచి వచ్చాము. తీసుకెళ్ళి అందరూ వేసామండి మంచం మీద. తీసుకెళ్ళి వేసి అతనికి ఏదో ఆవిడకి వాదార్చాం మేము అంతా. వాళ్ళకి వయసు కూడా సహకరించడం లేదు. సరే, ఇంక ఈ ముసలి వయసులో కొడుకు పెళ్లి అయిపోయింది, ఒక బాధ్యత తీరిపోయింది, మంచి కోడలు ఇంటికి వచ్చింది, ఇదే ఆలోచనలో ఉండేవాళ్ళు. ఒక్కసారిగా అదే బాగుంటారనేసి మేము పెళ్లి చేశారమ్మా. అమ్మాయి కనీసం 3 సార్లు ఎన్నిసార్లు మేము చూసాం అమ్మాయిని ఇక్కడ. తర్వాత మరి మేము ఇంకా అమ్మాయిని చూడలేదు, ఇక్కడ లేదే లేదు. నమస్తే పెట్టింది అమ్మాయి. అంటే ఈ అబ్బాయి చెప్పారు, మా ఆంటీ గారు అవుతారు, ప్లాట్ లో ఉన్నారు, సాయిబాబా భక్తులు, మేము సాయిబాబా భక్తులు అమ్మ అని చెప్పారు. చెప్తే నమస్తే పెట్టింది అమ్మాయి కారు దిగి. ఇంకా తర్వాత ఇంకో 2 సార్లు చూశాను అంతే. 3 సార్లు చూశాను అమ్మాయిని. మరి ఇంక ఇప్పటికి వచ్చి ఇక్కడ లేదమ్మా. మరి పెళ్ళికి వెళ్ళాం కదా, ఏదో అయిన తర్వాత బాగుంది ఇద్దరికి అనేసి అనుకున్నాం. తర్వాత నాన్నగారు ఇంచలుగా వాళ్ళు వచ్చి ఆ పిల్లది చెప్పగానే, ఈ అబ్బాయికి చెప్పగానే పడిపోయారు. వెంటనే పడిపోయిన డాక్టర్ని తీసుకొచ్చి చూపించామండి. పెళ్లి అంటే ఎంతో అటు ఇటు చూసి చేస్తారు, ఎందుకంటే ఒక లైఫ్, ఇద్దరు లైఫ్లు ఒక చోట ఉండే పరిస్థితి. ఇప్పుడు ఇలా అమ్మాయి కేసు పెట్టింది, కాపురానికి రావట్లేదు, ఇలా ఇబ్బంది పెడుతూ అమ్మాయిది కూడా నాది శుభ్రంగా వచ్చి ఉండొచ్చు కదమ్మా. మరి అమ్మాయి నుంచి వస్తుంది అని అన్నారు మన అంతేలు. మరి అమ్మాయి మరి ఏమైందో తెలియదు, రావటం లేదు. మరి అది అతను తెలియక పాపం అయితే అతను సత్మానాలు కూడా చేయించేస్తాను అంతే. పెళ్ళి అయిన తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ తిరిగి చేస్తారు కదా, సత్మానాలు అవి చేయిస్తానమ్మా మా కోడలికి అని చెప్పేసి అంతే మాకు అందరికీ చెప్పాడు అనమాట. సర్లే బాబాయ్ చేయించండి మంచిదే కదా అని మేము కూడా అన్నాం. ఈ విషయం తెలియగల పొడిపోవడం ఇవన్నీ జరగడంతో అమ్మ కూడా ఏంటి నా భర్తకి అలాగా అయింది, ఏదన్నా అయితే ఎవరు చూస్తారు, ఎవరు నా పరిస్థితి ఏంటి అనుకుని అమ్మ బాధపడ్డది. చాలా ఏడిసింది ఆ రోజు అయితే. అంటే నాకు దిక్కు ఎవరు, ఇంకా భర్తకి ఏదన్నా ఇలా ఉంటేనే అలా చేసింది, ఇంత బాగా చూసుకున్నారు మావయ్య అంటే. ఆ అమ్మాయి అంటే బాగా ఇష్టం అంటే ఇతనికి, కోడలు అంటేని. కానీ అలాంటి కోడలు అంత బాగా చూసుకున్నందుకు మామయ్యని అలా చేసింది ఏంటని చెప్పేసి చాలా బాధపడ్డది అనమాట. అతను పడిపోయి చాలా లేగలేదు, 9 గంటల వరకు కూడా లేగలేదు, బేస్ రాలేదు, పడుకొని ఉన్నారు. మేమంతా కూడా వచ్చాం అయితే ఆ రోజు కూడా. అబ్బాయిని తీసుకో వచ్చాడు, ఇలా పడిపోయడానికి కానీ అందరం వచ్చాం, లేడీస్ అందరం వచ్చాం. వచ్చి మా ఆయన గారు అలా చెప్తే డాక్టర్ని తీసుకొని చూపించారు. ఇక్కడ చూపిస్తే ఏవో వాడారు మా అన్నది కొద్దిగా అనేసి అన్నారు. మరి అమ్మాయి మరి ఇంకెంతవరకు ఏ మాట చెప్పలేదు. మీరు ఏం కోరుతారు అంటే, ఇప్పుడు మన ఇంటి పక్కన ఏదైనా ఒక ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వెళ్ళి నచ్చ చెప్పడం, వాళ్ళకి సపోర్ట్ గా ఉంటాం కదా, మీరేం చెప్తారు? మంచిగా చెప్తాం అమ్మా. ఆ భార్యాభర్తలు కలిసి ఉండాలంటాం. అత్తగారు కూడా చాలా మంచిది, మామగారును
చాలా అనకూడదు కానీ మేము ఇంకా గడుసుగా మాట్లాడుతున్నాం, అంతకన్నా అద్దాను వాళ్ళు. అంత మంచి వాళ్ళు ఇద్దరు బాగుండాలనే కదమ్మా చేశారు వాళ్ళు పెళ్ళి. ఆ అమ్మాయి మరి అలా చేస్తుందంటే మరి బాధ అనిపిస్తుంది కదా. సీరియల్ చూస్తాం అమ్మాయిది మేము, తను చూస్తాం ఎప్పుడు సీరియల్, రోజు టైంకి చూస్తాం. ఆవిడ బాగానే ఉంటది, మరి ఏంటో అర్థం అవ్వట్లేదు. సీరియల్లో సీరియల్లో బయట తెలియదు కదా మాకు. ఈ ఇల్లు కూడా పెళ్లి కోసమే తీసుకున్నారు. ఇంత చిన్న ఇంట్లో ఉండేవాళ్ళు, మా అబ్బాయి పెళ్లి అని ఇల్లు తీసుకున్నారు. రెంట్ కూడా చాలా ఎక్కువ కదా. అమ్మాయి అబ్బాయి లేనప్పుడు వాళ్ళిద్దరికి ఇంత ఇల్లు ఎందుకు, వాళ్ళకి ఇంత ఖర్చు పెట్టి ఉండి చేసి. అంటే కొంచెం హై ప్రొఫైల్ మంచిది, కొంచెం కన్వీనియంట్ గా ఉంటే బాగుంది కోసమే ఇల్లు తీసుకున్నారు కూడా. ఇలా ఉండాలి, ఇన్ని షెల్ఫ్లు ఉండాలి, కబోర్డ్లు ఉండాలి అని చెప్పిన మీదట ఆ అమ్మాయి ఎలా చెప్తే అలా తీసుకున్నారు బాబాయ్ పిన్ని. అంటే నేను అనేది, మీరు సీరియల్స్ చూస్తాను ఫాలో అవుతాను అంటారు కదా, కొన్ని సీరియల్స్ లో మనం కనెక్ట్ అయిపోతాం, మన ఇంటి పిల్లలు, మన ఇంటి అమ్మాయి ఎలా యాక్ట్ చేస్తుందని. సో ఇప్పుడు అదే అమ్మాయి ఇక్కడ ఒక కుటుంబాన్ని ఇబ్బంది పెడుతోంది అని వీళ్ళు అంటున్నట్టు నమ్మగలిగే పరిస్థితి? నమ్మే పరిస్థితులు సీరియల్లో కూడా కొద్దిగా ఉంది, అలాగే ఉంది కూడా. ఇప్పుడు ఈ అమ్మాయిల ఇంట్లో ఎలా జరుగుతుంది, ఆ సీరియల్లో కూడా అలాగే ఉంది. అప్పుడే మేము తిట్టుకుంటాం, ఇదేంటి ఇలాగ యాక్ట్ చేస్తుంది ఈ అమ్మాయి, మనిషి మటు బాగానే ఉంది అనేసి. కానీ అది నటన, డైరెక్టర్ ఏం చెప్తే అది చేయాలి, కానీ నిజ జీవితంలో మన లైఫ్ ని మనమే బాగు చేసుకోవాలి. బాగు చేసుకోవాలండి నిజ జీవితంలో, మరి బాగు చేసుకోవాలి. అమ్మాయి మరి చేతులారు అమ్మాయి అలాగే, అమ్మగారు అలా చేస్తుందటండి. మెయిన్ అది అమ్మాయి దురదృష్టం అన్నమాట. అంత అదృష్టం ఉండదు ఆవిడకి, లేబట్టి ఆవిడ వదులుకుంది అంతే. డబ్బు ఇదంతా ఎంతవరకు నడుస్తుందమ్మా? ఇప్పుడు వాళ్ళు చెప్తున్నట్టు మీకేముంది, ఏం కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు, ఇదన్నీ పెళ్లికి ముందు జరగవలసిందండి. పాపం వాళ్ళు ఎవరిని తీసుకురావద్దన్నారటండి. మేము అదే అన్నాం, ఎవరినైనా తీసుకెళ్తే బాగుంది కదమ్మా ఇరుగు పొరుగునని. ఎవరిని వద్దనిసిందమ్మా మా ఎరకత్తి, మీరు మేమే ఉందాము అనేసి అన్నారట. మరి అలాగనప్పుడు ఇంకెవరిని తీసుకెళ్తారండి? ఆ అబ్బాయికి పెళ్లి కొడుకుని చేస్తాడు మటుకు ఈ అమ్మ అందరిని పిలుచుకుంది ఇక్కడికి. బాగా ఘనంగా చేసింది పాప, మ్యారేజ్ కూడా ఘనంగా చేసింది. బోల్ డబ్బు ఖర్చు పెట్టారు, వాళ్ళ వల్ల ₹1 కూడా లేదటండి. అంతా వీళ్ళే పెట్టుకున్నారు అంతా. అంటే ఒక అమ్మాయి నచ్చిన అమ్మాయి, ఒక కోడలు ఎలా కోరుకుంటుందో అలా వీళ్ళు అన్ని ఏర్పాట్లు చేశారండి, చాలా బాగా చేశారండి. అనకూడదు కానీ పెళ్లి కొడుకు చేస్తాడు మటుకు ఎంత జనానికి ఇచ్చారో తాంబూలాలు అవి. చాలా జనానికి తాంబూలాలు, డ్రింకులు, టిఫిన్లు అన్ని పెట్టారు, చాలా ఖర్చు పెట్టారండి. పెళ్లి కాదు కానీ ఆడపిల్ల పెళ్లి చేసినట్టు చేశారు కుర్రోడికి, చాలా బాగా చేశారు. అదే అనుకున్నాం, పోలే అమ్మాయి కూడా మంచిదల్లాగే ఉంది. సీరియల్ చూస్తున్నాడు, అప్పుడు మాకు తెలీదు, తర్వాత తెలిసిన పెళ్లి అయిన తర్వాత అమ్మాయి సీరియల్లో ఉందని. ముందు తెలియదు మాకు, శ్యామల ఆవిడ అప్పుడు తెలిసింది మాకు. తన పరిచయం చేశారు కదా. వీళ్ళు కూడా శ్యామ్ వాళ్ళ ఇరుగు పొరుగు వాళ్ళు కూడా మాట్లాడుతుంది. నిజంగా అండి, ఒక పెళ్లి అంటే అది చాలా వైభవంగా జరిగే ఈవెంట్. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇరుగు పొరుగు వాళ్ళేంటి, ఊరు వాళ్ళేంటి, చుట్టాలు, బంధువులు అందరూ వచ్చి చూసి ఆనందించే పరిస్థితి ఉంటుంది. సో వీళ్ళు కూడా ఇంత గ్రాండ్ గా, చాలా గొప్పగా పెళ్లి జరిగింది, మంచి అమ్మాయి వీళ్ళ ఇంటికి కోడలుగా వచ్చింది, వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు, అదృష్టవంతురాలు ఆ అమ్మాయి కూడా. ఇలాంటి మాటలన్నీ గతంలో నడిచాయి. కానీ ఇప్పుడు నిజ జీవితం వేరు, నటన వేరు. అక్కడ ఆ రోల్కి తగ్గట్టు, తన క్యారెక్టర్కి తగ్గట్టు విలన్లా యాక్ట్ చేసినా పర్వాలేదు, కానీ తన చేతులారా తను ఇక్కడ జీవితాన్ని పాడు చేసుకునే పరిస్థితిలో కాకుండా ఈ ఇంటికి కోడలుగా అమ్మాయి రావాలని వీళ్ళు కూడా కోరుతున్నారు, మనస్ఫూర్తిగా కోరుతున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం.